రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు బీజేపీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం ట్విట్టర్కే పరిమితమవుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి హోంమంత్రి లేరని, శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పనిచేస్తామన్నారు బీజేపీ నేతలు. బుధవారం రాష్ట్రానికి రానున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వస్తున్న వీరికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. బేగంపేట నుంచి నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీస్తామన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. సెల్యూట్ తెలంగాణ పేరుతో కేంద్ర మంత్రులను సన్మానిస్తామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించడమే లక్ష్యమన్నారు. వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు మా యొక్క అధినాయకత్వం ఆల్రెడీ స్పష్టం చేసింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు రెండు కలిపితే పక్కపక్కకు చేరిస్తే 88 కావాలని చెప్పేసి మేము టార్గెట్ కూడా సెట్ చేసినాం. కాబట్టి మేము అందుకనే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇదే రకమైనటువంటి ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి మేము ప్రజలకు ఈ యొక్క సన్మాన సభ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. త్వరలోనే రాష్ట్ర జాతీయ బీజేపీలో మార్పులు ఉంటాయన్నారు ఆ పార్టీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి. జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా నియమితులైనందున ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని చెప్పారు. సీనియారిటీ ప్రకారం కమిటీలను ఎన్నుకునే ప్రజాస్వామ్యం బీజేపీలో ఉందని తెలిపారు. కాబట్టి కొత్త మెంబర్షిప్, కొత్త సభ్యత్వం చేసి కొత్త బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ దాకా అన్ని చేంజెస్ అయితే బూత్ కమిటీ, మండల్ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, దీని తర్వాత జాతీయ కమిటీ మార్పులు అవి వాటి విషయంలో ఇంకా ఆల్ ఇండియా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఇంకా స్పష్టత ఇవ్వాలి. అది ఇవ్వలేదు. డిక్లేర్ చేసిన ప్రెసిడెంట్ కాబట్టి అది జనరల్గా ఏం చేస్తారంటే డెమోక్రటిక్గా అందరినీ కన్సల్ట్ చేసి బెటర్ కమిటీ వేసుకోవడానికి ట్రై చేస్తారు ఎవరైనా కూడా. రాష్ట్రంలో చాక్లెట్లు దొరికినట్లు గంజాయి దొరుకుతుందని, అందుకే పెద్దపల్లి ఘటన జరిగిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. రాష్ట్రానికి హోంమంత్రి లేడని, ఆ శాఖ చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి తీరిక లేదని విమర్శించారు. డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కనీసం హోంశాఖ మంత్రివర్యులే లేదు. మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వలన, మీకుండే లో ఇంటి సమస్యల వలన మీరు కనీసం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయలేని పరిస్థితుల్లో మీరున్నారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎవరికి ఇవ్వలేదు, హోమ్ మినిస్ట్రీ ఎవరికి ఇవ్వలేదు. ఎప్పుడు ఎక్స్పాన్షన్ చేస్తారంటే చెప్పలేని పరిస్థితి. వీరి ఇంటి తగాదాల వల్ల రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడ్డది. దాని పర్యవసానమే ఈ పరిస్థితి. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది బీజేపీ. జమ్మూ కాశ్మీర్ బాధితులను కిషన్ రెడ్డికి అప్పగిస్తూ లేఖను విడుదల చేశారు నడ్డా.